వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాడేరు మండలం పాడేరు పంచాయతీ గుడివాడ గ్రామం. మా పుజారి పేరు కూడి కొత్తనాయుడు తమ్ముడు కూడి చిట్నాయుడు అంటివారు. పూర్వం నుంచి ఆచార ప్రకారం అది ఫస్ట్ ఈ వినాయక చవితి కంటే ముందు కుర్ర కొత్త వస్తుంది. ఆ కుర్ర కొత్తకి గుమ్మడికాయ చింతపండు సారుకొన తినాల్సి వస్తుంది. దాని తర్వాత పొలానికి చిట్టపట్ట ఉండడం కోసం జొడ్ల పండుగ అనే కార్యక్రమం చేసుకుంటాం. ఈ జొడ్ల పండుగకి 3 గడ్డల నుంచి మూడు గడ్డలు పోయే మధ్య నుంచి ఇసుక పట్టుకొని వచ్చి ఆ ఇసుకకి ఇక్కడ కోడి కోసి కలిపి ఆ విత్తనాలనే దానికి పట్టుకుపోయి పొలం చల్లుతాం. ఈ జొడ్ల పండుగ అనే దాంతో కసింగ్ కొమ్మ, జొడ్ల కొమ్మ, మంగ కొమ్మ, నెక్స్ట్ సీడ్ కొమ్మ ఇవన్నీ కూడా పొలం పట్టుకొని పోయి ఈ కొమ్మలకి అన్నిటి కూడా ఈ కసింగ్ కొమ్మ అనేది యాంటీబయాటిక్ అనే కొమ్మ. దాన్ని ఆ కొమ్మ పాతడం వల్ల ఎటువంటి పురుగులు పట్టకుండా ఉండడం కోసం కోరుతూ ఈ జొడ్ల పండుగ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా పుజారి కూడి చిట్టినాయుడు. అందరికీ నమస్కారం. నా పేరు బానంగి రమణ. మరి ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మా గ్రామంలోని జొడ్ల పండగ గ్రామస్తులందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు మా గ్రామానికి మరి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నటువంటి గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి నుంచి కొంచెం బియ్యం అనేది తెచ్చి పూజారికి, సంకులమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి పూజారికి ఇచ్చి ఆ పూజారి ఒక కోడిని తీసుకొని అమ్మవారికి సమర్పించి కోసి ఆ రత్తాన్ని ఆ బియ్యంలోని ఇసుక దాంట్లోని కలిపి మరి కొంచెం మరి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకొని వచ్చి మా పొలాల్లో తీసుకొని వచ్చి అడవికి వెళ్ళి మేము ఈ కొమ్మలు పట్టుకొని వస్తాము. కొమ్మలు పట్టుకొని రావడం వలన పొలాలకి వచ్చి మేము ఒక పూజ చేసి మా పితృదేవతలు కానీ మా పెద్దలు కానీ పూజ చేసిన తర్వాత ఈ కొమ్మలు పాతుతూ ఉంటాము. ఈ పాతడం వలన ఎందుకంటే మరి పూర్వంలోనే వ్యవసాయం చేసినప్పుడు మాకు వ్యవసాయంలోని ఎటువంటి మందులు కానీ ఎటువంటి లేవు. ఆ లేపడం వల్ల ఈ కొమ్మలు వేయడం వల్ల నూనె జొడ్ల, అలాగే కసింగ్ కొమ్మ, అలాగే అలాగే ప్రతి కొమ్మలు పాతడం వల్ల ఇక్కడ భూమికి ఎర్ర తెగులు అనేది పంటకు ఉంటుంది. ఆ తెగలు పోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పొలానికి కూడా మేము వండుకునేటువంటి ప్రతిదీ కూడా మేము తీసుకొని వచ్చి వనభోజనంగా ఇక్కడే ఈ రోజంతా పొలాల్లోనే గడుపుతాము. చాలా ఆనందంగా ఉంటుంది. మా గ్రామస్తులు కానీ మా అందరూ కూడా ఈ పొలాల దగ్గరే ఉంటారు. ఇటువంటి పండగ పూర్వం నుంచి జరుగుతున్నటువంటి పండగ ప్రతి సంవత్సరం ఇలాగే బాగా జరుపుకుంటాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.